అందరికీ నమస్తే అండి. ఎప్పుడైనా సరే వ్యక్తి పూజ అనేది చెల్లదు. నేను చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పాను. అతి భజన ఎప్పుడూ చెల్లదు. కానీ దురదృష్టవశాత్తు మన భారతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల్లో వ్యక్తి పూజ చేస్తేనే వాళ్ళకి మనుగడ. ఆఫ్కోర్స్ ఇప్పుడు నేషనల్ పార్టీలు కూడా అలాగే తయారయ్యాలి. అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే. వైసీపీలో ఉన్న నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఏమంటారు? మాటకు ముందో జగన్, మాట తర్వాత ఒక జగన్ అంటారు. అతను భజన చేయాల్సిందే. టీడీపీలో ఉన్న నాయకులు మాటకు ముందో లోకేష్, మాటకు ముందు ఒక చంద్రబాబు, మాట తర్వాత ఒక లోకేష్, చంద్రబాబు, మధ్యలో అవకాశం ఉన్న ప్రతిసారి అవకాశం లేకపోయినా, సమయం సందర్భం లేకపోయినా వాళ్ళని పొగడ్డానికి పదాలు వాడుతూనే ఉంటారు. ఈవెన్ ప్రతి పార్టీలో ఇప్పుడు తమిళనాడులో జయలలిత గారి పార్టీ చూసుకుంటే, అన్నాడీఎంకే చూసుకుంటే, ఆమె ఉన్నంతకాలం మాట్లాడితే అమ్మ అమ్మ అమ్మ. ఈవెన్ ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వెళ్ళినా సరే అమ్మ ఆశీస్సులు, అమ్మ ఆశీర్వాదాలు అలాగే ఉండేదన్నమాట. ప్రాంతీయ పార్టీల్లో ఈ దరిద్రం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఆ దరిద్రం టీడీపీ మేడకి ఎంతగా చుట్టుకుందంటే నేషనల్ లెవెల్లో పరుగు పోయింది. ఒక ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి, అతని నోటికి ఎవ్వరూ తాళం వేయలేరు, ఎవ్వరూ కళ్ళెం వేయలేరు, అతనికి ఎవరూ సమాధానం చెప్పలేరు. వాయిస్ పెద్దది, విపరీతమైన సబ్జెక్ట్ ఉంటుంది, అనర్గళంగా మాట్లాడగలడు. ప్లస్ అతను డిబేట్కి వచ్చే ముందు అనేక రకాలుగా ప్రిపేర్ అయ్యి వస్తాడు. సో అవతల వాళ్ళు ఏదైనా క్వశ్చన్ వేస్తే తను సమాధానం చెప్పడంతో పాటు తను అనర్గళంగా ఒక 10 క్వశ్చన్లు వేసేస్తాడు, ఉక్కిరి బిక్కిరి చేస్తాడు అవతల వాళ్ళని. తన డిబేట్కి వెళ్ళడానికి అసాధారణంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. తను కూడా అదే స్థాయిలో ప్రిపేర్ అయ్యి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి గారు ఒక లోకేష్ గారి భజన అంటే సాధారణంగానే టీడీపీలో ఏ పార్టీలో అయినా ఉంటుందని చెప్పాను కదా, టీడీపీలో అతి భజన కామన్. లోకేష్ గారిని ఎత్తిన పెట్టుకోవాలి, లోకేష్ గారిని ప్రమోట్ చేయాలి, నేషనల్ లెవెల్లో లోకేష్ గారిని హీరోని చేయాలి అనే ఉద్దేశంతో కావచ్చు దీపక్ రెడ్డి గారి భజన శృతి మించింది. రామ్మోహన్ నాయుడు గారికి సంబంధించి లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారు, సో లోకేష్ గారి టీం వర్క్ చేస్తుంది అని చెప్పడంతో అసలు దీనికి దానికి ఏం సంబంధం? రామ్మోహన్ నాయుడు గారి శాఖకి మీ మంత్రి అయితే మాత్రం మీ లోకేష్ గారికి ఏం సంబంధం అని అక్కడ ఇమ్మీడియట్గా అర్నబ్ గోస్వామి తగులుకున్నారు. తగులుకోవడం కూడా మామూలుగా కాదు, ఒక పావు గంట పాటు ఏకధాటిగా దంచి కొట్టారనమాట. దాంతో దీపక్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడింది. సో ఇది ఒక తెలుగుదేశం పార్టీకి ఒక గుణపాఠం. ఎందుకంటే టీడీపీలో ఇప్పుడు భవిష్యత్తు లోకేష్ గారిదే. ఖచ్చితంగా మరో 30 ఏళ్ళు పార్టీ ఆయన చేతుల్లోనే ఉంటుంది. సో ఎమ్మెల్యేలైనా, పార్టీ నేతలైనా, ముఖ్య నేతలైనా, సీనియర్లైనా ఎవరైనా ఆయన భజన చేయాల్సిందే. ఆయన ఆశీర్వాదాలు ఉంటేనే పదవి వస్తుంది, సీట్లు వస్తాయి. ఆయన ఆశీర్వాదాలు ఉంటేనే ఏమైనా పార్టీలో గుర్తింపు వస్తుంది. సో ఆయన భజన సాధారణంగా పొలిటికల్ పార్టీల్లో అధినేతల భజన సర్వసాధారణం. అయితే ఎంత సాధారణమైనప్పటికీ సందర్భం, సమయం ఉండాలి. అటువంటి డిబేట్లకు వెళ్ళినప్పుడు ప్రిపేర్ అవ్వాలి. ఏదో ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతో లేదంటే TV5 కాదు కదా. అక్కడ మీరేం చెప్తే దాన్ని అక్కడ ఒప్పుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి అక్కడ ఉన్నది అర్నబ్ గోస్వామి, అక్కడ ఉన్నది నేషనల్ మీడియా. సో మీకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ అర్నబ్ గోస్వామి ప్రో బీజేపీ, కంప్లీట్గా ప్రో బీజేపీ. కానీ అతను బీజేపీని రక్షించడానికి, నరేంద్ర మోదీ గారిని రక్షించడానికి, రామ్మోహన్ నాయుడిని విలన్ చేయడానికైనా ఆశ్చర్యపోకర్లా. అఫ్కోర్స్ నేను ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయక్కర్లేదు లేదా ఎవరిని విమర్శించక్కర్లేదు. కానీ పాయింట్ ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఒక అధినేతని నెత్తిన పెట్టుకుంటే సమయం సందర్భం లేకుండా పొగుడుతూ పోతే, భజన చేస్తూ పోతే వచ్చే నష్టం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు తెలిసి వచ్చింది. అందుకే మంత్రులు ఆ శాఖల గురించి చెప్తున్నప్పుడు శాఖల గురించి చెప్పండి. లోకేష్ గారి చొరవతో లేదా సీఎం చంద్రబాబు నాయుడు గారి చొరవతో అనే మాటలు కాస్త తగ్గించాలి. ఈవెన్ మంత్రులు కూడా కొంతమంది మాట్లాడుతున్నప్పుడు లోకేష్ గారు సమన్వయం చేశారు, లోకేష్ గారు సూచించారని చెప్తారు. ఆ శాఖకి లోకేష్ గారికి ఏం సంబంధం? లోకేష్ గారి కృషితో సాధ్యమైందని చెప్తుంటారు కొంతమంది. అదేం సందర్భం? సరే అదేదో రాష్ట్రంలో అంటే వర్కౌట్ అయిపోద్ది. ఎందుకంటే సాక్షి వాళ్ళు రాసినా ఎవరు పట్టించుకోరు, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పెద్దగా వ్యతిరేకంగా రాయరు కాబట్టి వర్కౌట్ అయిపోద్ది. కానీ నేషనల్ లెవెల్లో వర్కౌట్ అవ్వదు కదా. అది తెలుగుదేశం పార్టీకి గుణపాఠం. టీడీపీయే కాదు, ఇప్పుడు టీడీపీ దొరికింది కాబట్టి టీడీపీకి గుణపాఠం. రేపు పొద్దున వైసీపీ దొరకదని నమ్మకం ఏంటి? వైసీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి భజనేగా. ఆ తర్వాత జనసేన దొరకదని నమ్మకం ఏంటి? జనసేన పార్టీలో కూడా ఏకనాయకత్వ పార్టీగా పవన్ కళ్యాణ్ గారి భజనేగా. రీజనల్ పార్టీల్లో ఏదైనా జరిగేది అదేనమాట. సో నేషనల్ మీడియాకి డిబేట్లకు వెళ్తున్నప్పుడు సమయం, సందర్భం చూసుకోండి, సిచ్యుయేషన్ చూసుకోండి, అండ్ ప్రిపేర్ అయితే మంచిది. ఒకవేళ ప్రిపరేషన్ లేకపోతే మాత్రం అడ్డంగా బుక్ అయిపోతారనడానికి ఇది ఉదాహరణ. థ్యాంక్ యూ.